అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని ఇరుకళలమ్మ గుడి సమీపంలోని విక్రమసింహపురి గణేష్ ఘాట్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము గత వారం రోజుల నుంచి ఇక్కడంతా ఈ ఘాట్ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది కిందట ఇక్కడ గణేష్ ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ ఘాట్ మీద ఆయన దృష్టి పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాము, అంటే ఇరుకాలమ్మ గుడి సమీపంలోనే ఘాట్ ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి రోజున ఇళ్లలో పూజలు, చిన్న చిన్న విగ్రహాలు పూజలు చేసుకున్న తర్వాత ఇళ్లలో నుంచి చిన్న వినాయకుడి ప్రతిమలను మొత్తం వచ్చి ఇక్కడ నిమగ్నం నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడే సుమారు ఒక 10 నుంచి ఒక 20-30 అడుగుల లోతు వరకు లోపల పెద్ద ఇది చేసి ఉన్నారు. ఇందులో మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రము ఇక్కడ నిమజ్జనం చేస్తారు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ రాత్రుల పూట కూడా పెద్ద ఎత్తున ఒక వెలుతురు ఉండే, అంటే పగటిపూట ఎలా ఉంటుందో అదేవిధంగా విద్యుత్ అలంకరణతో కూడా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు అధికారులు చూసుకుంటున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ తదితర శాఖలు మొత్తం ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా అగ్నిమాపక దళ సిబ్బంది, గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. అసలు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయినాయా? ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఫస్ట్ శానిటేషన్ పూర్తి చేసాము కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ కూడా అన్ని వైర్లన్నీ తెగిపోయి ఉంటే వాళ్ళతో మన కార్పొరేషన్ సహకారంతో లైట్లు, ఎక్కడెక్కడ లైటింగ్ ఎక్కడెక్కడ లేదో అవన్నీ మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఘాట్లో కూడా కొన్ని రాళ్ళు ఎగిరిపోయి కొన్ని సిమెంట్ వర్క్ ఉంటే ఆ సిమెంట్ వర్క్ కూడా చేయిస్తూ ఉన్నాం కార్పొరేషన్ సహకారంతో. అంతేకాకుండా ఘాట్ను కూడా చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేయించి, పెయింట్ చేయించి, ఇక్కడ అపరిశుభ్రత వాతావరణాన్ని అంతా క్లీన్ చేయించి శుభ్రంగా చేయిస్తూ ఉన్నాము. తర్వాత షామ్యానాలు ఎక్కడ కావాలో, తర్వాత రక్షణ పరిధిలో బ్యారికేడ్స్ ఎక్కడ ఇచ్చాలా, ఏమైనా గబక్కన ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి నీళ్ళల్లో జారిపోకుండా అటువంటి అన్నీ కూడా ఘాట్లో మొత్తం బ్యారికేడ్స్ వేయిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజు గజీతగాళ్ళు, తర్వాత వచ్చి మన పడవలు ఉంటాయి, తర్వాత వచ్చి ఏంటంటే క్రేన్ల సహకారంతో గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటాం. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. ఈ విధంగా ఎస్పీ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, మన కార్పొరేషన్ కలిసాము, మనం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ని, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ని అందరినీ కూడా కలిసాము. వాళ్ళందరూ సంపూర్ణ సహకారం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా పనులు పురమాయించి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి చాలా శోభాయమానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అందరం మేమేంటంటే రేపు 7వ తేదీ, అంటే వినాయక చవితి 7వ తేదీ అనమాట. 7వ తేదీ చిన్న విగ్రహాలు, అంటే ఇంట్లో పూజ చేసుకొని చిన్న విగ్రహాలన్నీ వచ్చి ఈ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా ఘాటు, అక్కడ ఎందుకు అంత దూరం చేసి ఉన్నారు? అక్కడ ఏం నిమజ్జనం అంటే చిన్న ఇంట్లో పూజ చేసుకొని చిన్న వినాయకుల్ని ఇంట్లో కుటుంబ సమేతంగా వచ్చి నిమజ్జనం చేసేదానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చి ఏంటంటే పెద్ద విగ్రహాలు మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేసేదానికి ఈ ఘాట్లో, ఆ ఘాట్లో చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ఫ్యామిలీతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీ మొత్తం వచ్చి కొంచెంసేపు గడిపి అక్కడ నిమజ్జనం చేసిపోవచ్చు. అదేవిధంగా మేము శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో 5 రోజులు అందరూ కూడా ఒక ఐకమత్యంగా వచ్చి 5వ రోజు నిమజ్జనం చేయవలసిందిగా మండపం నిర్వాహకులందరూ కూడా మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళతో అనేక మీటింగులు ఏర్పాటు జరిగింది. ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం పండగ, అందులో
వినాయకుడు పండగ కాబట్టి ఈ పండగను అందరూ కూడా ఉత్సాహంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ పండగని అందరూ చాలా శుచి శుభ్రతతో ఏం చెడ్డ అలవాట్లు లేకుండా ఏ చెడ్డ అలవాట్లకు లోను కాకుండా అందరూ కూడా ఏంటంటే మత్తు పదార్థాలు సేవించకుండా ఈ మండపాల్లో ఏంటంటే మంచి మంచి పాటలు పెట్టుకుంటా అశ్లీలమైన వాతావరణాన్ని కానీ క్రియేట్ చేసుకోకుండా అందరూ సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పండుగని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరికి కూడా మేము చాలా మీటింగ్లు పెట్టాము. ఇంతకు ముందు ఈ ప్రాంతం మొత్తము అంటే ఈ చెట్లతో గందరగోళంగా ఉండింది. ఎప్పుడు అంటే ఫస్ట్ మీరు చేశారా లేదంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ శ్రీకారం చుట్టారా? ఆయన సంపూర్ణ సహకారంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికి 3-4 సార్లు వచ్చారు, విజిట్ చేశారు. అధికారులందరినీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి దానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఫండ్ల గిన్నెలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు, ఆయన విజిట్ చేశారు. ఆయన కార్పొరేషన్ కమిషనర్కి వాళ్ళకి అందరికి కూడా తగు సూచనలు ఇచ్చి ఈ పండుగని జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా, అందరూ సంతోషంగా చేసుకోవాల్సిందిగా ఆయన కూడా అందరికీ చెప్పారు. కాబట్టి ఈ పండుగని అందరూ ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మొత్తం ఇక్కడ అంతా చెట్లు అంతా గందరగోళంగా ఉండే ఇంకా వెడల్పు చేసి వాటర్ ఇంకా వదిలి ఉంటే బాగుంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. దాన్ని మీరు ఏమైనా కలెక్టర్ కానీ ఎమ్మెల్యేని కానీ వాటర్ విషయం మాట్లాడారా? అంటే మొత్తం అంటే నెల్లూరు సిటీతో పాటు చుట్టుపక్కల మొత్తం విగ్రహాలు వచ్చి ఇక్కడ వేస్తారు, వాటర్ సరిపోదు. దానికి మేము ఎమ్మెల్యే గారికి, తర్వాత వచ్చి కలెక్టర్ గారికి, తర్వాత వచ్చి ఇరిగేషన్ ఈ గారికి అందరితో కూడా మాట్లాడాము. వాళ్ళు ఒక 500 క్యూసెక్కులు వదిలిన వాటర్ వస్తుంది, మీకు వాటర్కి ఏమి ఇబ్బంది లేదని చెప్పని వాళ్ళు మాకు గట్టిగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఇక్కడ ఈ వాటర్ కోసం ఎదురు చూస్తున్నాము. డెఫినెట్గా వాటర్ వస్తుందని చెప్పని మేము అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతము ఇక్కడంతా ఏర్పాట్లు ఈ పాటికే పూర్తి అయిపోయినాయి. అయితే పెద్ద విగ్రహాలు అయితే మనం చూస్తున్నాము. అంటే ప్రత్యేకంగా ఒక 30 అడుగుల వరకు తీయడం జరిగింది. అయితే కలెక్టర్ అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టారు. ఆయన శ్రద్ధతోనే ఇవన్నీ పనులు చకచకా ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ సమితి నాయకులు మొత్తం చెప్పడం ఏంటంటే ఇంకా కొద్దిగా పక్కన ఈ గుర్రపు నాడాలు ఈ చెట్లు ఉండేవి, అవి కొంత దూరం శుభ్రం చేసి వాటరు ఆ ఏరియాలో నిలిచి కొద్దిగా శుభ్రం చేస్తే వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపే పండగ కాబట్టి త్వరగతిగా పనులు చేస్తే మాత్రము బాగుంటుందని కూడా ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎలాంటి అంటే విగ్రహ నిమజ్జనం అప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే పట్టపగలు ఎలా ఉందో లైటింగ్ ఆ విధంగా కూడా రాత్రిపూట కూడా ఇక్కడ విద్యుత్ అలంకరణతో మొత్తం లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.